అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు చాలా సంతోషంగా ఎగిరి కాంతులేస్తారు. మరియు మీ మిత్రులకు పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు జాలీగా గడుపుతారు. కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. హార్డ్ వర్క్ తోటి పనిచేయడం ఈరోజు సంభవం అవుతుంది. పైలో మంచి ఫలితాలను కూడా మీరు దక్కించుకోగలుగుతారు. అవగాహనతో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమికులైతే ఎవరైతే మరి వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారి ప్రేమ విషయం బయట మరి పెట్టే అవకాశం ఉంది. పెద్దల యొక్క సమ్మతి పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మరి ఎవరైతే మరి వివాహం కాని వారి ఇబ్బందులు పడుతున్నారో వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వారికి కూడా ఆటంకాలు తొలగించబడి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు రావడం అనేది సంభవం అవుతుంది. గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు రాశివారు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకూడదు. ఈరోజు ఈ రాశులలో నాయకత్వ సామర్థ్యం అనేది ఉంటుంది. ఇక ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవడం చాలా అవసరం. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులైతే అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఈరోజు ఇంట్లో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాన్ని పొందడానికి కృషి చేస్తారు. రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో ఉన్న జాప్యం తొలగించబడుతుంది. ఈరోజు రాశివారు భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అయితే ఉంటాయి. సామర్థ్యం అనేది మీరు పెరిగిపోతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతుంది. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించే ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు ప్రయాణం నుండి లాభం అనేది ఉంది. కానీ వేగంగా ప్రయాణించడం క్షేమదాయకము కాదు. ఈరోజు ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం రాత్రిపూట ప్రయాణించకూడదు. ఈరోజు ఎవరైనా సరే వాహనం నడపడానికి మరి ప్రయాణానికి వెళ్లే సందర్భంలో తగిన పత్రాలను అయితే వెంట తీసుకొని వెళ్ళాలి. ఈ రోజు పని అనేది విపరీతంగా పెరుగుతుంది. కానీ దాంతో పాటు సుఖాలు కూడా పెరుగుతాయి. భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. మీరు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. ఈరోజు సోమర్తనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. ఈరోజు పరిస్థితి అనేది అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. ప్రభుత్వ పనులలో వేగం అనేది పెరుగుతుంది. మరి ఆటంకాలు అనేది తొలగించబడతాయి. ఈరోజు ఓపికగా ఉండాలి. మరి కోపాన్ని నియంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే పనులు సఫలీకృతమవుతాయి. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. రాశివారిలో మాత్రం సంబంధాల్లో సామరస్యం పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలైన ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేయాలనేటటువంటి ఆలోచన అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం అనేది ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారు ప్రొఫెషనల్ కేసులలో నిర్వహణ అనేది పెరుగుతుంది. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. బాధ్యతలు కొన్ని పూర్తి చేస్తారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు.
అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటే ఈరోజు మీకు ఒక విషయంలో చాలా ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఈరోజు గందరగోళం చెందకుండా ఉండాలి. ఈ రాశి వారు ఎవరైతే మరి పెళ్లి కొరకు మంచి సంబంధాలు చూస్తున్నారో అటువంటి వారికి ఈరోజు దోష నివారణ కొరకు పెద్ద బాదం ఆకునైతే తీసుకొని ఆ ఆకు మీద మరి గంధం లేదా సున్నంతో మరి రావి చెట్టు పుల్లతోటి పైన శ్రీమని అక్షరం రాసి కింద హ్రీమని అక్షరం రాసి మరి మధ్యలో ఓం రాసి మీరు ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. మంచి మంచి సంబంధాలు మంచి కుటుంబం నుండి రావడం అనేది జరుగుతుంది. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది మీరు నిరోధించాలి. ఈ రోజు ఈ రాశివారు మాత్రం అధికంగా శ్రమించి వేలైన ఫలితాలు అనేవి పొందటంలో శ్రమించే ఫలితాలను మీరు విజయం సాధించటంలో సఫలీకృతం అవుతారు. పునఃవివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారికి కూడా మరి ఈ వివాహం కొరకు సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అదనపు బాధ్యతలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కార్యాలయాల్లో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలలో విస్తరణ అనేది ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబము స్నేహితుల సహకారంతో పనులు ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. మిత్రులతోటి సమావేశాల్లో మనస్సుకు ప్రశాంతతనైతే కలిగించే విధంగానే ఉంటాయి. విద్యలో మాత్రము విద్యార్థులు విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు. మనసు ఆనందంగా అయితే ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారస్తులకైతే వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విపరీతమైన ఖర్చు అనేది ఉంటుంది. కాబట్టి మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయడం ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశివారు చాలా మీకు మరి ఈ విధంగా కనుక మీరు డబ్బును మీరు అధికముగా ఖర్చు చేసినట్లయితే అప్పులు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈరోజు సంపద పెరగడానికి ఎక్కువగా మార్గాలను వెతుకుతూ ఉంటారు. రాశివారు మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. ఇది ఆర్థిక పరిస్థితి అప్పుడు మాత్రమే మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు అయితే ఏర్పడే లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే విద్యా విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం చేసినా కూడా సమస్యలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు ఈ రాశి వాళ్ళు మాత్రం చూసినట్లయితే గనక అధికముగా శ్రమించి వేలైన ఫలితాలను సాధించడంలో కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. విదేశాల్లో చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో మంచి పురోగతి అయితే మరి కనిపిస్తున్నది. ఈరోజు తోబుట్టుల నుండి సహాయం అనేది అందుతుంది. బంధువుల వల్ల కలిగే సమస్యలన్నీ కూడా కాస్త తగ్గుతాయి. తల్ల పట్ల గౌరవం కూడా మీకు పెరుగుతుంది. దాంతో పాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో మంచి సమయాన్ని గడపడానికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. మరియు ఈ రోజు ఈ రాశి పనులు చూసినట్లయితే గనక ఈ రాశి పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దాంతో పాటు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఖచ్చితమైన ఆధారాలు అనేవి మీరు ఈ రోజు మీ పని దగ్గర పొందడం సాధ్యమవుతుంది. మీ పనికున్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. మీరు చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. మీరు అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు. తెలివితేటలు వృత్తిలో మంచి పురోగతిని అయితే కలిగిస్తాయి. మీ అత్యుత్తమ పనితీరుకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి. పనిపై పూర్తి శ్రద్ధ పెడితే మంచి విజయాన్ని అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఉమ్మడి వ్యాపారం చేసే వారికి కూడా అధిక లాభాలు అనేవి వస్తాయి. మాట్లాడే నైపుణ్యం మెరుగ్గానే ఉంటుంది. ప్రసంగం ద్వారా మీరు చాలా ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసేస్తారు. ఈ రోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుతారు. పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి. డబ్బు అనేక విధాలుగా అయితే మీకు లభిస్తుంది. ఈ రోజు రాశి వాళ్ళలో చూసినట్లయితే గనక మరి ఆ ప్రతిష్టాత్మక స్థానాలను పొందే అవకాశం కూడా ఉంది. మరి తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. విందు వినోదాలకైతే హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయాన్ని అయితే మీరు పొందుతారు. విద్యార్థులు మాత్రము పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశం అనేది ఉంది. ఈ రోజు విదేశీ ఒప్పందాలకైతే ఈ రోజు అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులు సీనియర్ల సహకారం అనేది లభిస్తుంది. పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశుల్లో మాత్రం అధికంగా చూసినట్లయితే కనుక మెప్పును పొందే పనులను మాత్రం ఎక్కువగా చేయడం కూడా సాధ్యమవుతుంది. దోష నివారణ కొరకు ఈ రోజు రాశివారు మాత్రము చూసినట్లయితే గనక 5 గరడంకాయలను తీసుకొని వాటిని ఎరుపు రంగు కొత్త వస్త్రంలో పెట్టేసి చుట్టేసి మూటగా కట్టేయాలి. ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి. ఆ తర్వాత ఆ యొక్క మూటను సాయంత్రం పూట 6:30 సమయం నుండి 7:30 సమయం మధ్యలో గుమ్మానికి మీరు కట్టాలి. మీరు ఇంటి గుమ్మం ముందు
మీరు పైన కట్టాలి. కట్టిన తర్వాత మీరు మీ ఇష్టదేవత యొక్క విగ్రహాన్ని పూజించండి. మరియు అక్కడ ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర ఉన్న పేదలకు 5గురికి మీరు అన్నదానము చేయండి. మరియు బట్టలను దానం చేయండి. మీకున్నటువంటి సర్వదోషాలు అనేవి పరిహారం అయిపోతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఈ విధంగా చేసినట్లయితే గనక అప్పుల సమస్య ఉన్నా కూడా తొందరగా తీరిపోవడానికి మార్గం అనేది లభిస్తుంది. లక్కీ సంఖ్య 31 మరియు లక్కీ కలర్ అయితే రూబీ. ఈ రోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఓం నమో వెంకటేశ అని 108 సార్లు జపించడం కారణంగా మీకు శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. మరి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కగా మరి వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.